దేవుడు ఉంటే చాలండి జీవితానికి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన హీఈస్ అ వే మేకర్. మార్గం లేని చోట మార్గాన్ని, రహదారిని ఏర్పాటు చేసిన దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు బానిసత్వం నుండి బయటపడడమే చాలా గొప్ప అద్భుతం అనుకుంటే, ఎర్ర సముద్రం వారి ఎదుట నిలబడి సవాల్ చేసినప్పుడు, ఎటు వెళ్ళాలి దేవా, మాకు దిక్కు తోచడం లేదని ప్రభు వైపు చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వారి కొరకు మార్గాన్ని తెరచాడు. ఉదయ కాల సమయం అనుకుంటున్నావేమో, దేర్ ఇస్ నో వే అవుట్, ఐఎమ్ ట్రాప్డ్ ఇన్ మై ప్రాబ్లం. నా సమస్యలు నేను ఇరుక్కుపోయాను, నాకు ఏ దిక్కు, దేవుని దిక్కు చూస్తే ఆయనే ద్వారాలు తెరుస్తాడు, ఆయనే మార్గాన్ని సరళపరిచే దేవుడు, మార్గం తెరిచే అద్భుతకరుడు, మాట తప్పని దేవుడు ఆయన. ఆయనకు సమస్తము సాధ్యము. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడండి. హీఈస్ విత్ us టుడే. ఇది ఎంత గొప్ప ధన్యత కదా. పరిశుద్ధుడైన దేవుడు, అతి కాంక్షణీయుడైన దేవుడు, అతి శ్రేష్ఠుడైన దేవుడు, సమస్తమును సాధ్యపరిచే దేవుడు, అత్యున్నతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నారు. వీఆర్ హంబుల్డ్ బై హిస్ ప్రెజెన్స్. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో నిలబడి నిన్ను ఆరాధించే ధన్యత నాకు ఇచ్చావయ్యా. ఇది నాకు నీవు ఇచ్చిన గొప్ప కృప, గొప్ప ఆధిక్యత. మనల్ని మనం తగ్గించుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తూ